ఒక అందమైన అడవిలో ఒక ఆడ చిరుతపులి అడవికి రాణిగా ఉండేది. కాని ఒక్కసారి ఆమె తల్లి అయిన తర్వాత ఆ రక్తం తాగే జంతువే కాని ప్రేమగా కన్నెటి పాలైంది. ఇది ఓ మానవత్వపు అద్భుత కథ. ఓ గ్రామం భయపడి వెనక్కి తగ్గిన చోట ఓ చిన్నపాటి బాలుడు ఓ చిరుతపులి మీద విశ్వాసం పెట్టాడు. ఆ విశ్వాసమే ఆ చిరుతను కాపాడింది. ఇది మీరు వినాల్సిన కథ, మర్చిపోలేని నిజం. పశ్చిమ ఘాటుల అడవుల్లో ఒక మట్టిమట్టిగా ఉన్న గ్రామం. అక్కడ ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు ఒక భయం తిరుగుతూ ఉంటుంది. రోజుకో పశువు కనిపించదు. ప్రతి ఆవుకి రక్తంతో ఒక గాయం గుర్తు, పచ్చిపచ్చి గడ్డి మధ్య పంజాల గుర్తులు. గ్రామస్తుల గుండెల్లో ఒక్క మాటే, చిరుత పులి వచ్చింది. కాని ఎవ్వరికీ కనపడకుండా. అది వేటకొస్తుందా, ప్రతీకారానికి వస్తుందా తెలియటం లేదు. పెద్దవాళ్లు పిల్లల్ని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టనివ్వరు. మేకలు, పందులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. కాని ఇక్కడే ఈ కథలో ఓ మలుపు ఉంది. ఒక 12 ఏళ్ల చిన్న అబ్బాయి తన పెంపుడు మేకపోయిందని ఓ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన మేకను తిరిగి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆ చిన్నారి అడవిలోకి అడుగుపెట్టాడు. గంటలు గడిచిపోయాయి. అప్పుడే ఓ నీడ తన పక్కన నుంచి వెడుతుంది. అతను ఏంటా అని చూస్తాడు. అది ఓ చిరుతపులి. కాని అది దూకదు, గర్జించదు. అది కేవలం చూస్తుంది. శాంతంగా, కన్నీటితో నిండిన కన్నులతో ఉంది. ఆ చిన్నారి చూశాడు. అక్కడ ఓ చిన్న బోను. ఒక చిరుత పిల్ల ప్రాణం కోల్పోయింది. ఈ తల్లి చిరుత ప్రతిరోజూ వేటాడింది. తినడానికి కాదు, తన బిడ్డను బ్రతికించడానికి. కాని కొంతమంది వేటగాళ్లు తను లేనప్పుడు తన బిడ్డను చంపేశారు. బిడ్డ పోయింది. ఇప్పుడు ఈ పులికి జీవితమే లేదు. దానికి ఏం చేయాలో అర్థం కాక తన బిడ్డను వేటగాళ్లు చంపారో, గ్రామ ప్రజలు చంపారో తెలియక తన కోపని కనిపించిన ప్రతి జీవిపైన ఇలా గాయాలు చేస్తూ తిరుగుతుంది. అలాంటి సమయంలో ఈ చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. ఎలాంటి భయం లేకుండా తనని చూడటం వల్ల చిరుత పులికి తన బిడ్డ గుర్తుకు వచ్చి ఆ పిల్లవాడిని ఏమి చేయకుండా చూస్తుంటుంది. కాని ఆ చిన్నారి దానికి ఆకలిగా ఉందేమో అనుకోని తన దగ్గర ఉన్న ఒక రొట్టె తీసివేస్తాడు. ప్రేమగా చిరుత దాన్ని నెమ్మదిగా ఎత్తి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఆ కుర్రాడు తన గ్రామంలో ప్రజలకు జరిగిన విషయం చెబుతాడు. ఆ చిరుత పులి కావాలని వేటాడటం లేదు, తన పిల్లని ఎవరో చంపారు. అందుకని దానికి ఏం చేయాలో తెలియక అలా చేస్తుంది అని చెబుతాడు. ఈ విషయం అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ ఆఫీసర్కు తెలుస్తుంది. అతను చాలా మంచివాడు. రెండో రోజు ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఆ చిన్నారి అడుగుతాడు. విషయం మొత్తం విన్న తర్వాత తనకి ఒక్కటి అర్థం అవుతుంది. చిరుతపులి మనిషిని గాయపరచలేదు, కాకపోతే అది బాధతో ఉంది. ఆఫీసర్, అలాంటి పులిని చంపడం కాదు, కాపాడాలి. అది మనుషులు చేసిన తప్పు వలన తన గుండెకు గాయమైంది, దానిని మనమే సరిచేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. ఆ కుర్రాడు చెప్పినట్టు ఆ చిరుత పులి ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు. ఆ రాత్రి చిరుత ఏ దారిలో వస్తుందో తెలుసుకుని ఒక పులిని పట్టే బోను సిద్ధం చేయించి చిరుత పులికి అనుమానం రాకుండా ఏర్పాటు చేయిస్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగా చిరుత పులి తెలియకుండా ఆ బోనులో పడిపోతుంది. అది కొద్దిసేపు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని అంతలోనే ఆ పిల్లవాడు అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ పిల్లవాడు దాని దగ్గరకు వెళ్లి నీకు ఏమీ జరగదు అని అంటాడు. ఆ ఆఫీసర్ చిరుత పులికిదా దానికి మత్తు మందు ఇస్తాడు. అంతే, చిరుత ఆ పిల్లవాడిని చూస్తూ నిద్రలోకి వెడుతుంది. ఎప్పుడూ వేటగాళ్ల చేతిలో నష్టపోయిన చిరుత ఈసారి మనిషి చేతిలో రక్షణ పొందింది. ఓ
ఓ పెద్ద వన ప్రదేశంలో దానిని వదిలేస్తారు. కొన్ని రోజులకు ఆ చిరుతపులి వేరే మగ్గ చిరుతతో జతకట్టి మరో 2 పిల్లలు జన్మనిస్తుంది. ఈసారి అవి భయంతో కాదు భద్రతతో పెరుగుతున్నాయి. ఆఫీసర్ సంరక్షణలో అదే గ్రామం ఇప్పుడు వన్యప్రాణులను అర్థం చేసుకుంది. ఆ బాలుడు ఇప్పుడు ప్రతి పిల్లాడికి ఒక ధైర్యవంతుడిగా కనిపిస్తున్నాడు. అతని ధైర్యానికి ఆ ఊరి ప్రజలు వనదేవుడి మిత్రుడు అని పిలవడం మొదలు పెట్టారు. జీవులు మానవులు కాకపోయినా మనసు మాత్రం ఉంటుంది. వాటి బాధ అర్థం చేసుకోగలిగితే మనుషుల్లో మానవత్వం పెరుగుతుంది. ఈ కథ ఓ చిరుత చెప్పిన ప్రేమ గాథ. మీరు ఈరోజు వినారంటే మరిచిపోకండి, ఈ కథ నిజం కాదు, కానీ ఇవాళ మనం వినాల్సిన నిజం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా దేనిమీదైనా కథ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.